అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం సెంట్రల్ అమెరికాలో బెలీజ్ అనే ఒక చిన్న దేశంలో ఉన్నాము. దీనికి బోర్డర్స్ వచ్చి నార్త్లో ఏమో మెక్సికో, కింద సౌత్ వైపు ఏమో గ్వాటమాలా, ఈస్ట్ వైపు ఏమో కరేబియన్ సీ ఉంటుంది. చాలా చిన్న దేశం, అంటే జనాభా కూడా చాలా తక్కువ మంది నివసిస్తున్నారు. కేవలం 4,20,000 మంది నివసిస్తున్నారు. మనం ఉన్నది ఇప్పుడు బెలీజ్ సిటీ. ఈ దేశంలోనే లార్జెస్ట్ సిటీ ఏదైనా ఉందంటే ఈ బెలీజ్ సిటీ. కానీ ఇది క్యాపిటల్ సిటీ కాదు. ఒకప్పుడు క్యాపిటల్ సిటీ ఇదే ఉండేది. ఎందుకు మార్చేశారంటే ఈ దేశంలో ఈ కరేబియన్ సీకి దగ్గరగా ఉండటం వల్ల చాలా ఎక్కువగా తుఫాన్లు, స్టోమ్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల పద్దాక క్యాపిటల్ సిటీ ధ్వంసమైపోతూ ఉండేదంట. అందుకని ఇక్కడ నుండి మార్చేసి వేరే ప్రదేశానికి షిఫ్ట్ చేశారు క్యాపిటల్ సిటీ. కనీసం లాస్ట్ ఒక 60 ఇయర్స్లో 50 ఇయర్స్లో 50కి పైగా వచ్చినాయి అంటే అర్థం చేసుకోండి ఎంత ధ్వంసం అయిపోయి ఉండొచ్చు ఈ చిన్న సిటీ. 1970 నుండి బెల్మో పాన్నికి ఈ దేశానికి రాజధానిలాగా చేశారు. ఇక్కడ సీ నుండి చాలా దూరంలో ఉంటుంది, మెయిన్ ల్యాండ్ ఎత్తులో ఉంటుంది. ఆ సిటీలో కేవలం 25,000 మంది నివసిస్తున్నారు. నేను ఇప్పుడు హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నా. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కూడా. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి మెయిన్గా ఇక్కడ చూడొచ్చు, ఇదిగోండి ఒక రివర్ లాగా ఉంది, చేస్తున్నారు కదా. సిటీలో చాలా మెయిన్ రివర్ ఇదే. దీన్ని వీళ్ళు హైవే అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఎక్కువగా వీళ్ళు రోడ్ల మీద ఎలా వెహికల్స్ ఉపయోగిస్తారో ఇక్కడ ఈ వాటర్లో కూడా బోట్స్ ఉపయోగించి సముద్రంలోకి ప్రయాణిస్తారు. ఎందుకంటే ఇక్కడ జాలర్లు కూడా ఎక్కువ మంది, చాలామంది ఉన్నారు. మన హోటల్ కూడా జస్ట్ ఒక 5వ బిల్డింగ్ అంతే. ఇవాళ మా మొదటి రోజు ఈ దేశంలో. కానీ మేము ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే రోడ్డు మీద ఏంటి అసలు జనాలే కనబడట్లేదు అని చెప్పి. ఇవాళ ఆదివారం అస్సలు పని చేయరంట, పూర్తిగా క్లోజ్ అంట. పీపుల్ని కూడా మనం చూస్తే మీరు మిక్స్డ్ రేస్ ఉంటుంది. వీళ్ళ ఫ్లాగ్ మీద కూడా మనకి మిక్స్డ్ రేస్ ఒక ఫోటో ఉంటుంది, అది మీకు చూపిస్తాను. ఎంబ్లం లాగా. ఆ ఎంబ్లంలో ఒక పక్కనేమో వైట్ పర్సన్ నుంచున్నట్లు, మరొక పక్కనేమో కరేబియన్ పర్సన్ నుంచినట్లు, లేకపోతే ఆఫ్రికన్ పర్సన్ నుంచినట్లు. మిక్స్డ్ రేస్, మిక్స్డ్ కల్చర్స్తో ఉంటుంది ఈ దేశం. బట్ చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా జీవిస్తున్నారు ఇక్కడ. సముద్రంలోండి వచ్చి చేపలు పట్టుకుని మెల్లగా ఇళ్ళకి చేరుకుంటున్నారు. బ్రిడ్జ్ నుండి కిందకి ట్రావెల్ చేస్తూ అవతల పక్కకి వెళ్ళిపోయారు. ఈ బ్రిడ్జ్ కూడా మనకి వీళ్ళకి ఎప్పుడు అవసరమో అప్పుడు సైడ్కి తిప్పుతారంట, పెద్ద పెద్ద పడవలు వచ్చినప్పుడు. మీరు ఆల్రెడీ ఇంతకుముందు మనం ఎక్కడ చూపించాను మీకు, చైనాలో చూపించినట్టున్నాను. అవును, చైనా అండ్ తైవాన్లో కూడా చూపించినట్లున్నాను. చాలా హిస్టారికల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి అన్ని బోట్స్ వేరే సముద్ర దీవులకి వెళ్ళటం కోసం ఇక్కడ కొన్ని కరేబియన్ స్ప్రింటర్ అని చెప్పి వాటర్ ట్యాక్సీస్ ఉన్నాయి చూడండి. వీటితో పాటు ఇక్కడ చూడొచ్చు, నేను లాస్ట్ వీడియోలో మీకు ఫుడ్ చూపించాను కదా, ఓల్డ్ రివర్ అని చెప్పి. ఇదిగోండి ఈ రెస్టారెంట్లోనే నేను తిన్నాను. సూపర్ ఉంది ఫుడ్, అయితే మంచి క్వాలిటీ ఫుడ్. నేను నుంచున్న బ్రిడ్జ్ దగ్గర నుండి సముద్రం ఎలాగా చూడండి, ఒకే లెవెల్లో ఎలా ఉందో సూపర్గా. ఇక్కడ అలలు కూడా ఏం రావట్లేదు అసలు, చాలా ఒకే లెవెల్గా ఉంది కరేబియన్ సీ. ఆ లోపలికి కొంచెం కోరల్స్ ఎక్కువగా ఉన్నట్టున్నాయి. అది ఈ బోట్స్ కూడా లైన్లో పెట్టి సూపర్ ఉంది. సెంట్రల్ అమెరికాలో ఒకే ఒక్క దేశం, ఇంగ్లీష్ మాట్లాడే దేశం, అఫీషియల్ దేశం ఈ బెలీజ్ ఒకటే. ఇక్కడ మన భారతీయులకి అది ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మన భారతీయుల్లో చాలా వరకు చదువుకోకపోయినా ఎంతో వరకు ఇంగ్లీష్ భాష అనేది మనకి అర్థమవుతుంది కాబట్టి. దారిలో వెళ్తూ నాకు ఇక్కడ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కనపడింది, కానీ అది క్లోజ్లో ఉంది. కానీ ఇక్కడ చూడండి, ఆ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో కూడా కింద ఒక పిరమిడ్ ఉంది, చూస్తున్నారు కదా. మనం ఇంతకుముందు పిరమిడ్స్ మెక్సికోలో ఉన్నట్టుగా చెప్పుకున్నాం కదా. ఇలాంటి టెంపుల్స్ అలాగే పిరమిడ్స్ వచ్చి ఇక్కడ బెలీజ్ దేశంలో కూడా ఉన్నాయి. ఒకప్పుడు మాయన్ పీపుల్ అని ఉండేవాళ్ళు, ఓల్డ్ సివిలైజేషన్ చెప్పుకుంటున్నాం కదా. 3,000 సంవత్సరాల పైన ఈ బెలీజ్ దేశం ప్రాంతంలో వాళ్ళు నివసించారంట. ఆ టెంపుల్స్, పిరమిడ్స్ గురించి మనకి ఇక్కడ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ దగ్గర తెలియజేస్తున్నారు. పూర్తిగా అంతరించిపోయింది కదా నాగరికత. మరియు ఇక్కడ మ్యాప్ కూడా ఉంది చూడండి క్లియర్గా. ఇది బెలీజ్ దేశం మ్యాప్.
ఈ మ్యాప్లో మనకి ఈ పక్కన అన్ని ఐలాండ్స్ అన్నీ ఉన్నాయి చూడొచ్చు. కనీసం 450 ఐలాండ్స్ పైన ఉంటాయి ఈ దేశానికి. మనం వెళ్ళాలి, ట్రావెల్ చేయాలనుకుంటే మనం ఇక్కడ ఉన్నాం, సెంటర్లో ఉన్నాం బెలీజ్ సిటీ. ఈ బెలీజ్ సిటీ దగ్గర నుండి ఐలాండ్స్కి మనం ట్రావెల్ చేయొచ్చు. చాలామందికి జాలర్లు, అలాగే ఇక్కడ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఎన్ని ఉన్నాయో. మరొక విషయం, నేను ఇందాక మీకు ఒక రివర్ చూపించాను కదా, ఆ రివర్లో మెయిన్గా అలాంటి రివర్స్ ఇక్కడ చాలా ఉన్నాయి ఈ దేశంలో. కొన్నిటికైతే రోడ్లే ఉండవంట, పల్లెటూర్లకి రివర్ మార్గమే ఉంటుందంట. నదిలోనే వీళ్ళు ఆ నదుల్లోనే ప్రయాణిస్తూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి, నదుల్లోనే బయటికి రావాలి. ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం బోట్స్ ఉంటాయి. మరొక విషయం, ఈ సెంట్రల్ అమెరికాలో ఎక్కువగా జాగ్వర్స్ ఉన్నది దేశం వచ్చి కూడా బెలీజ్ అంట. ఈ మాయన్ సివిలైజేషన్ ఒకప్పుడు ఈ భూమి మీద నివసించారు కదా, కానీ పూర్తిగా వాళ్ళు అంతరించిపోయారు కూడా. అంతరించిపోయిన తర్వాత వాళ్ళకు సంబంధించిన టెంపుల్స్ కానీ పిరమిడ్స్ కానీ అడవిలో మొత్తం మునిగిపోయిందంట. చూడండి, అడవితో చెట్లతో చాలా వరకు కనిపెట్టలేకపోయారంట. కనిపెట్టింది కొంచెం అయితే కనిపెట్టనిది చాలా వరకు ఉందంట ఈ భూమి కింద. అప్పట్లో మాయన్స్ సివిలైజేషన్ కట్టిన టెంపుల్స్ కానీ, హిస్టారికల్ పిరమిడ్స్ కానీ, ఇంకా చాలా విషయాలు, పెయింటింగ్స్ కానీ. దారిలో వెళ్తూ మనకి ఇలా ఎక్కువగా చర్చెస్ కూడా మనకి కనబడుతూ ఉంటుంది. మేజర్గా ఇక్కడ 90% పైన క్రిస్టియానిటీని ఫాలో చేస్తారు. అలాగే కొంతమంది మాయన్ సివిలైజేషన్ కల్చర్కి సంబంధించిన రిచువల్స్ కూడా ఫాలో చేస్తారు. కొంతమంది ఏమో హిందూయిజం కూడా ఉన్నారు. హిందూయిజం ఎలా వచ్చారంటే, మన బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో ఇక్కడ వ్యవసాయం చేయడానికి తీసుకొచ్చారంట. 1502వ సంవత్సరంలోనే ఈ కరేబియన్ సీలో క్రిస్టఫర్ కొలంబస్ ప్రయాణించాడంట. ఆ టైంలో వాళ్ళు క్లెయిమ్ చేయటం ఈ బెలీజ్ అనే దేశం వాళ్ళకి చెందిందని చెప్పి స్పానిష్ వాళ్ళు, కానీ వాళ్ళ ఫుల్ కంట్రోల్ అయితే లేదు ఈ ప్రదేశం. ఆ తర్వాత 1600 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి. మెయిన్గా ఇక్కడ లాగ్ వుడ్, అలాగే మహోగ్ని అని చెప్పి ఒక వుడ్ ఉంటుందంట. మెయిన్గా ఆ చెట్లు నరికి ఆ వుడ్ని ఇక్కడి నుండి ఇతర దేశాలకి తరలించడం కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లు బ్రిటిష్ వాళ్ళకు. మెల్లమెల్లగా 1600 సంవత్సరంలో నుండి 1862కి పూర్తిగా ఈ దేశాన్ని ఆక్రమించేశారు. 1862 నుండి 1981వ సంవత్సరం వరకు రూల్ చేశారు ఈ బెలీజ్ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు. 21 సెప్టెంబర్ 1981లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. రీసెంట్ టైమ్స్లో చాలా సంవత్సరాలు బ్రిటిష్ కిందే ఉన్నారు ఈ దేశం. పాపం ఇందాక నేను మెయిన్గా ఒక వుడ్ కోసం వచ్చారని చెప్పా కదా, రెడ్ వుడ్ కోసం. ఆ చెట్లు ఈ దేశంలో, ఈ ఫారెస్ట్లో ఎక్కువగా ఉన్నాయంట ఈ దేశంలో. ఇంకొక విషయం, ఈ దేశం 60% పైన మొత్తం ఫారెస్టే. రెయిన్ ఫారెస్ట్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ లేక్స్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి, ఐలాండ్స్ ఉన్నాయి. అసలు ఆ చెట్లంతా నరికారు, అది ఇక్కడ నుండి తీసుకెళ్లారు. చాలా విలువైన వుడ్ అంట అది. ఆ రెడ్ వుడ్తో వీళ్ళు రకరకాల ఇంట్లో ఫర్నిచర్ తయారు చేసేవాళ్ళంట. అప్పటి కాలంలో చాలా డిమాండ్ అంట. ఈ మహోగ్ని రెడ్ వుడ్ అంటే మనం చెప్పుకుంటున్న ఎర్రచంద్రమేనా? ఒకవేళ నేను తప్పు చెప్తే కామెంట్ సెక్షన్లో సరి చేయాలి. ఈ దేశ ప్రత్యేకత చెప్పా కదా మీకు, మల్టీ కల్చర్ పీపుల్ హ్యాపీగా సంతోషంగా జీవిస్తున్నారని చెప్పి ఇక్కడ ఒక వాల్ మీద అద్భుతమైన పెయింటింగ్స్ నేను చూశాను. ఇదిగోండి, లోకల్ కల్చర్ గురించి తెలియజేస్తూ, కరేబియన్ పీపుల్ గురించి తెలియజేస్తూ, చైనీస్ గురించి తెలియజేస్తూ, వైట్ పీపుల్ గురించి తెలియజేస్తూ, ఇదిగోండి చూడండి అన్నీ ఉన్నాయి ఇక్కడ. అది వీళ్ళందరూ మిక్స్డ్ రేస్ ఉన్నారు. అప్పట్లో చైనీస్ని కూడా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారంట. మీకు ఆల్రెడీ తెలుసు, అమెరికాలో రైల్వే ట్రాక్ నిర్మించడం కోసం మొదట చైనీస్ని తీసుకువెళ్ళారంట. కానీ కొన్ని వేల మంది, లక్షల మంది మరణించారని చెప్తారు. ఇదిగోండి చూడండి డ్రెస్. అలాగే ఇక్కడ చూడండి, భారతీయుడు నాట్యం వేస్తున్నట్లు పెట్టారు. సూపర్ ఉంది కదా. అసలు ఈ దేశ చరిత్ర చెప్తున్నప్పుడు భలే గూస్ బంప్స్ అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్గా మన భారతీయులు, మన పూర్వీకుల చరిత్ర కూడా వీళ్ళతో టై అయి ఉంది కాబట్టి. ఇక్కడ కరెన్సీ బెలీజ్ డాలర్ అని పిలుస్తారు. $1 వచ్చి 45-46 రూపాయలు విలువ ఉంది. మనం ఇక్కడ లోకల్ మనీ
బెలీజ్ డాలర్స్ ఉపయోగించవచ్చు, లేకపోతే మన దగ్గర యూఎస్ డాలర్స్ ఉన్నా కూడా ఉపయోగించవచ్చు. జస్ట్ నార్మల్గా వచ్చేసి డైరెక్ట్గా హోటల్లో దిగాం, ఎలాంటి బుకింగ్ లేకుండా. కానీ ఎవరైనా ఈ కంట్రీకి వచ్చేవాళ్ళు తప్పకుండా ఏదో ఒక హోటల్ బుకింగ్ చేసుకుని ఉండాలి, లేకపోతే మిమ్మల్ని అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర అలౌ చెయ్యరు. అందుకని మేము ముందు ఆల్రెడీ హోటల్ బుక్ చేసుకున్నాం, తర్వాత క్యాన్సిల్ చేసాం. ఎందుకంటే ఆ హోటల్ ఒక డేకి వచ్చే 10,000 రూపీస్ ఉంది. ఇప్పుడు మేము తీసుకున్న హోటల్ 2 నైట్స్కి 11,500 అలాగా పడింది. అందమైన టూరిస్ట్ లొకేషన్స్ ఈ గేట్ మీద మనకి పెట్టారు కదా, స్టిక్కర్ లాగా అంటించి. ఆ కేవ్స్ బ్రాంచ్ అయితే సూపర్ ఉంది చూడండి. ఒక లైట్ ఇచ్చారు, అలాగే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. మరియు అసలు దీని గురించి తెలుసుకోవాలి మీరు తప్పకుండా. ఈ ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ కోరల్ రీఫ్ వచ్చి ఇక్కడే ఉందంట, బెలీజ్లో. చూడండి, మెయిన్గా స్నోర్కిలింగ్ వచ్చిన వాళ్ళు, ఈత వచ్చిన వాళ్ళు, స్కూబా డైవింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ అందమైన కోరల్ లీఫ్ చూడటానికి సముద్రం లోపలికి వెళ్తారు. అందమైన సముద్రం కరేబియన్ సీ దగ్గరికి వెళ్ళబోతున్నాం మనం. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్తో పాటు బెలీజియన్ క్రియోల్ కూడా మాట్లాడతారు, స్పానిష్ మాట్లాడతారు, లోకల్ నేటివ్ మాయా లాంగ్వేజెస్ కూడా ఉంటాయి ఇక్కడ. చెరుకు పండియటానికి మన భారతీయుల్ని తీసుకొచ్చారంట, వ్యవసాయంలో చాలా బాగా చేస్తారని చెప్పి. అలా ఇక్కడ మన పూర్వీకుల సంతతి చాలామంది ఈ దేశంలో నివసిస్తున్నారు. ఇంకా కిందకి వెళ్ళే కొద్దీ కూడా మన భారత సంతతిని చూడొచ్చు. ఇప్పుడే చాలామంది సముద్రంలోకి వెళ్ళి జాలర్లు చేపలు పట్టుకొని మెల్లగా లోపలికి వెళ్తున్నారు. ఇదిగోండి, ఇందాక మనం ఒక రివర్ లాగా చూపించాను కదా, వీళ్ళకి మెయిన్ హైవే అని చెప్పి చాలామందికి ఆ రివర్లో జాగ్రత్తగా ఇంటికి చేరుకుంటారు. తెచ్చిన చేపల్ని మార్కెట్లో సేల్ చేసుకుంటారు రేపు పొద్దున్నే. సూర్యుడికి ఆపోజిట్లో ఉన్నాం, మీకు ఎలా కనబడుతుందో ఏమో కానీ. ఈ బీచ్ ఒడ్డున నడుస్తూ నేను ఒకటి చూశాను, అది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. వావ్, సూపర్ ఉంది అసలు, భలే ఫీలింగ్ అనిపించింది. అదిగోండి, ఇది మనం లాస్ట్ వీడియోలో కూడా చూసుకున్నాం కదా, కానీ దానికన్నా పెద్దది ఉంది అక్కడ, తొండ. దాన్ని తొండనే పిలుస్తారా? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టాలి. ఎంత పెద్దదో చూడండి. దాని తల కింద కూడా చాలా పెద్ద గెడ్డ ఉంది దానికి. దాన్ని ఇంకా దగ్గరగా పరిశీలించడానికి కోసం నేను మరొక వైపు వెళ్తున్నాను. అది పారిపోకుండా ఉంటే చూడొచ్చు. ఇక్కడ నుండి సూపర్ ఉందండి, అది అద్భుతంగా ఉంది. వావ్, సూపర్ కదా అసలు, ఎంత పెద్దగా ఉందో చూడండి. అది దాని ఒంటి పైన చూశారు కదా, ఇలా ముళ్ళులాగా నిలబడిందో నొక్కులు. అలాగే ఆపోజిట్లో మనకి వెల్కమ్ టు బెలీజ్ అని రాసింది చూడండి. ఈ దేశంలోనే నేను గమనించాను, ఎందుకంటే బోర్డర్ దగ్గర నుండి నేను సిటీకి రావడానికి ఒక 140 కిలోమీటర్లు ప్రయాణించాను. ఆ 140 కిలోమీటర్లు రోడ్డు పక్కన చాలా పల్లెటూర్లు ఉంటాయి కదా, ఆ పల్లెటూర్లు ప్రతి ఒక్కటికి ఇలాంటి వెల్కమ్ బోర్డ్ అనేది పెట్టారు. బాగా అనిపించింది నాకు దాన్ని చూసి. ఇక్కడ ఒక ఓల్డ్ లైట్ హౌస్ కూడా ఉంది, చూడొచ్చు. ఇదిగోండి, అలలు ఎట్లా వచ్చి ఇక్కడ మనకి ఈ ల్యాండ్ దగ్గర తాగుతుందో చూడండి. చుట్టూత మ్యాక్సిమం మరి ఇక్కడ బీచ్ ఉందో లేదో కానీ నేను రీసెర్చ్ చేయాలి. ఇలాగా వాల్ కట్టేశారు, ఎందుకంటే నీళ్ళ తాకిడికి భూమి కోసుకుపోతూ ఉంటుంది కదా. ఇక్కడ కొంచెం ధ్వంసం అయిపోయింది, గమనించవచ్చు. నేను అవతల పక్కకి వెళ్ళాలి, ఆ లైట్ హౌస్ దగ్గరికి. చాలా బాగుంది కదా ఆ లైట్ హౌస్. ఇండియన్స్ చాలా తక్కువ మంది ఉన్నా కూడా, 4% ఉన్నా కూడా చాలా రెస్పెక్టెడ్ కమ్యూనిటీ అంట ఇక్కడ బెలీజ్ దేశంలో భారతీయులకి. ఇలా కరెక్ట్గా లైట్ హౌస్ కిందే నుంచున్నాను, మీకు లైట్ హౌస్ కనబడుతుంది అనుకుంటున్నాను. అలాగే పైన చందమామ కూడా చూడండి, కనబడుతుందా చందమామ? అప్పట్లో వచ్చిన వాళ్ళు మన భారతీయులు ఇక్కడ పని చేయడానికి వచ్చారంట. ఎందుకంటే ఆ టైంలోనే కదా 1840s అప్పుడు స్లేవరీ ఎండ్ అయిపోయింది. డబ్బులు రోజువారీ కూలి ఇస్తాము ఇక్కడికి వస్తే అని చెప్పి మన వాళ్ళని తీసుకొచ్చారంట. ఆ తీసుకొచ్చిన వాళ్ళు బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఉన్నారు. మరియు ఇక్కడ నుండి చూస్తే ఎక్కడో అక్కడ చాలా ఐలాండ్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా, ఆ ఐలాండ్స్లో హౌసెస్ కూడా కనబడుతున్నాయి నాకు ఇక్కడ నుండి.
బీచ్ ఒడ్డున వీళ్ళకి ఒక ప్లే ఏరియా లాగా ఉంది, గార్డెన్. మంచిగా ఇక్కడ సాయంత్రం సమయం అవుతుంది కదా, ఒక 4 అవుతుంది ఇప్పుడు సమయం. అందరూ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ గేమ్స్ ఆడుకుంటున్నారు. అలాగే ఫ్యామిలీస్ వచ్చి మంచిగా పిక్నిక్ చేసుకుంటున్నారు. చెట్ల కింద కూర్చొని హాయిగా బీర్ తాగుతూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఆడ మొగ తేడా అని లేదు, అందరూ తాగుతారు, అందరూ హ్యాపీగా చిల్ అవుతారు. బాగుంది చూడండి ఏరియా. పిల్లలు ఆడుకునే ప్రదేశం, వెనక పక్క ఇల్లు కూడా మనం గమనించవచ్చు. వావ్, ఆ పక్షులు మట్టుకి చాలా విచిత్రంగా ఉన్నాయి. వాటిని చూడంగానే నాకు అప్పట్లో రాక్షస పక్షులు ఉంటాయి కదా, అవే గుర్తొచ్చినాయి. డైనోసార్స్ టైంలో ఎలా అది ఫ్లై అవుతుందో చూడండి, చాలా ఈజీగా స్ట్రెస్ లేకుండా ఫ్లై అవుతుంది. మన ఊహకు కూడా అందదని చెప్పొచ్చు. 200 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు భారతీయులు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత డెవలప్మెంట్ కానీ ఇదేమీ ఉండదు. తెలుసు కదా మీకు, అడవి, పూర్తిగా అడవి ఉంటుంది. ఆ అడవిని మొత్తం చెట్లు నరికేసి అక్కడ వ్యవసాయం చేయడానికి మన వాళ్ళని అక్కడ నుండి తీసుకొచ్చారు. చాలా తక్కువ జీతానికి, ₹10, పావలాకి, రూపాయి కూడా ఇచ్చారని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే దగ్గర 190 సంవత్సరాల పైన పూర్తి చేసుకుంటుంది మన వాళ్ళు ఇక్కడికి వచ్చి. పాపం ఎంతమంది చిత్రహింసలు అనుభవించారో ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియంలో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పట్లో వచ్చిన స్లేవ్ పీపుల్ని కానీ లేకపోతే వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా ఎలా చిత్రహింసలు పెట్టారని చెప్పి, కొరడాలు, చెక్కతో తయారు చేసిన ఒక కేజ్ లాగా ఉండి ఆ కేజీలో బంధించేవాళ్ళు. చాలా దారుణంగా ఉండేది. ఇంతకుముందు మారిషియస్, సేషల్స్, ఫిజీ వెళ్ళినప్పుడు కూడా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. మన భారతీయుల్ని ఎంత దారుణంగా చిత్రహింస పెట్టి చంపారని చెప్పి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు. ఇక్కడ బెటర్ లైఫ్ ఉంటుందని చెప్పి భారతదేశాన్ని వదిలి ఎక్కడ కూడా 7 సముద్రాలు దాటి వచ్చారు. అంత ధైర్యం చూడండి మన వాళ్ళకి, అప్పట్లో ఉండే వాళ్ళకి, మన పూర్వీకులకి. ఈ దేశంలో వీళ్ళకి వ్లాగింగ్ చేసే వాళ్ళంటే చాలా ఇష్టం, ఇంట్రెస్ట్ అనుకుంటా. ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీద మమ్మల్ని పలకరిస్తున్నారు, బాయ్ చెప్తున్నారు. మెయిన్గా ఇంటర్నెట్ లేదు. ఒకవేళ ఇంటర్నెట్ ఉండి ఉంటే మనకి లైట్ హౌస్ చరిత్ర అనేది తెలిసేది మనకి. అందరూ కూడా చూడొచ్చు. ఇక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చక్కగా రిలాక్స్ అవుతూ ఈ సముద్రం వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరియు ఈ సముద్రం దగ్గర నుండి మనం ఈ బెలీజ్ సిటీని ఆకాశంలో ఉండి చూస్తున్నప్పుడు మీరు గమనించవచ్చు, ఈ రైట్ సైడ్ పార్ట్ అంతా మనకి ఒక సముద్ర దీవి. ఆ రివర్ మధ్యలో ఉంది, చూస్తున్నారు కదా, ఆ రివర్ ఈ 2 ఐలాండ్లు కలిసి ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. కేవలం ఒక 30 ఫీట్ వైడ్ ఉండే ఈ రివర్, 40 ఫీట్ రివర్, బట్ సూపర్ ఉంది కదా. ఈ కరేబియన్ సీ దగ్గర నుండి బెలీజ్ సిటీ అందాలు అద్భుతంగా తెలుస్తున్నాయి. సీ పోర్ట్ ఏరియా తెలుస్తుంది మనకి. ఈ ఫెర్రీస్ ఉండే ప్రదేశం, చాలా మంచి లగ్జరీ హోటల్స్. ఈ దేశంలో నేను మరొకటి గమనించాను, ఇక్కడ చాలామంది హోమ్లెస్ పీపుల్ కూడా ఇట్లాగా రోడ్డు మీద నివసిస్తున్నారు. పాపం అది నాకు చాలా బాధ వేసింది. చాలామంది, కనీసం ఒక 30-40 మంది పైన నేను చూసి ఉంటాను ఈ సిటీలో. వాహ్, చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఈ హోటల్. కొంచెం నాకు ఈ సీషోర్ ఒడ్డున నడుస్తున్నప్పుడు మాల్దీవ్స్ కూడా గుర్తొస్తుంది. మంచిగా చూడండి, ఫ్యామిలీస్ అందరూ ఇక్కడికి వచ్చి చిల్ అవుతున్నారు. ఒక ఐస్ బాక్స్ తెచ్చుకుని ఐస్ బాక్స్లో బీర్స్ నింపుకొని. ఫిషెస్, వీళ్ళకి చేపలు పట్టుకోవడం కూడా చాలా హాబీ అని చెప్పచ్చు. ఇక్కడ చాలామంది ఉన్నారు చూడండి, కనీసం ఒక 10 మంది ఉన్నారు. 10 మంది చక్కగా చేపలు పట్టుకుంటూ, హలో బ్రదర్, చేపలు పట్టుకుంటూ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కూడా చాలా మంచి హాబీ. మనకి ఫిషింగ్ అనేది పేషెన్స్, ఓర్పు నేర్పిస్తుందని చెప్తారు. చాలా ఓర్పు ఉండాలంట మనకి చేపలు పట్టుకోవాలంటే. ఎందుకంటే దొరకదో నమ్మకం లేదు కదా. ఇందాకటి దాకా మనం చూసుకున్నది టెర్మినల్ 1, ఇదేమో టెర్మినల్ 2 అంట. పెద్ద షిప్స్ అన్నీ కూడా ఇక్కడికి వస్తాయంట చూడండి. అందుకే ఇక్కడ లోపలికి ఎవరికి ప్రవేశం లేదు వెళ్ళటానికి. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి ఒక గార్డ్ కూడా చూడొచ్చు ఎలా కాపాడుతున్నారు ఎవరిని లోపలికి ప్రవేశించకుండా. అలాగే కొంతమంది చూడండి
ఇక్కడ నేను బీచ్ లేదని చెప్పా కదా వీళ్ళకి, ఇట్లా రాళ్ళను దాటుకుని వెళ్ళి అవతల పక్కకి స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలంతా. చూడొచ్చు అక్కడ కూడా చూడండి లాస్ట్లో. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? పిల్లలందరూ చాలా మంచిగా 2-3 రకాల భాషలు మాట్లాడుతున్నారు ఇక్కడ, స్పానిష్తో పాటు ఇంగ్లీష్ కూడా. అది వాళ్ళతో పాటు ఇక్కడ ఇదిగోండి లేడీస్ కూడా వచ్చారు. అబ్బబ్బా, బొడ్డాడైతే ఫుల్గా వాటర్తో తడిపేశారు. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? ఓ హలో, ఇదిగోండి ఎంత బుజ్జిగా క్యూట్గా ఉండే బేబీ లోపల ఉన్నారు. బాయ్ బాయ్. మీరు ఒక విషయాన్ని ఆశ్చర్యపోతారు, కొంతమందికి చాలా మంచి హాబీ ఉంటుంది కదా, అక్కడ జనం నుంచున్నారు చూడండి, బయట స్నానాలు చేసి వచ్చి ఆవిడ కరెక్ట్గా అక్కడ మీకు కనపడుతున్నది ఇక్కడ వేసేస్తున్నారు. ఎంత గొప్ప టాలెంటో చూడండి అసలు. ఇది నిజంగా ఇలాంటి టాలెంట్ నా ట్రావెలర్స్లో నేను ఒకళ్ళ దగ్గర గమనించాను. అది గరీమా కూడా అంతే. ఇప్పుడు ఒక అందమైన వ్యూ ఇట్లా చూశారంటే ఫటాఫట్ తను బుక్ తీసుకొని ఆయిల్ పెయింట్స్ తీసుకొని, ఎప్పుడు ఆయిల్ పెయింట్స్ బ్యాగ్లో ఉంటాయి, పెయింటింగ్ వేసేస్తారు. వేర్ యూ ఫ్రమ్ మేడం? వేర్ యూ ఫ్రమ్? Belize. Oh. I'm from Taiwan, but I live in Belize for a long time. That's good, ma'am. You live here? No, I'm from India. I came here to visit, ma'am. How long you stay here? Like 2-3 days. మ్యామ్తో మాట్లాడిన తర్వాత ఇంకా చాలా సంతోషం అనిపించింది. మ్యామ్, జస్ట్ నో ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ తైవాన్. Yeah. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ తైవాన్. You come from Taiwan? Yeah. You went to study or work? No, ma'am. Tourist. Student? Yeah, Taiwan to I came to America. I'm from Taipei, yeah. Taipei, wow. Beautiful city, ma'am. Beautiful city, beautiful people. I have many Indian friends over there. They always say Taiwanese people are the best. Yeah, I want to go to India. I have some Indian friend here. Please, ma'am. Yeah. Please, always welcome, ma'am. Okay, here. I will follow you, then you follow me. Yeah, sure, I'll do that, ma'am. Here. తైవాన్ మ్యామ్ వేస్తున్న పెయింటింగ్ చూసాం కదా, సూపర్గా ఉంది కదా, చాలా హ్యాపీ అనిపించింది ఆ మ్యామ్తో మాట్లాడటం కూడా. ఇక్కడ చాలామంది వచ్చారు చూడండి. హౌ ఆర్ యూ? యూ స్పీక్ ఇంగ్లీష్? ఇంగ్లీష్. Let me know your names. Ashir? Kevon. You have to turn this side. Amiri. Kimani. Everyone smiling, beautiful. Stay happy, okay? Be happy all the time. Like this. Nice meeting you all. Take care. ఈ సందులో నుండి చూస్తుంది ఒక పాప. బాయ్. మంచిగా కార్ నిండా. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? We don't do camera. We don't do the camera అని చెప్తున్నారు భలే సరదాగా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. యా, కొన్ని ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు అంట ఎలక్ట్రిసిటీ కూడా ఉండదంట. వ్యవసాయం చేస్తూ ఆ వ్యవసాయం భూమిలో పండించింది సేవ్ చేసుకుని జాగ్రత్తగా సంవత్సరం పాటు తింటూ జీవిస్తారంట. అది అంటే ప్రపంచంలో పూరెస్ట్ నిరుపేద దేశాల్లో ఇది కూడా ఒకటని చెప్తున్నారు. ఇక్కడ లైఫ్ స్టైల్ కూడా పీపుల్ చూసినప్పుడు కూడా అర్థమవుతుంది. చాలామంది పాపం తినటానికే లేదు అన్నట్లుగా అనిపిస్తుంది. అది చాలా బాధ కలిగిస్తుంది వాళ్ళందరినీ చూసినప్పుడు. ఈ హౌసెస్ చూడండి ఎంత పురాతనమైన ఇల్లు ఉన్నాయో ఇక్కడ. అప్పట్లో చెక్కతో నిర్మించిన, బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన ఇల్లు. కరెక్ట్గా సముద్రం ఒడ్డున ఉండేది, గుర్తుంది కదా. ఎవరైనా పనికి వచ్చినా సరే, ఇక్కడ స్లేవరీకి వచ్చినా కూడా ఇలాంటి హౌసెస్లోనే ఆఫీసెస్ కూడా ఉండేవి వాళ్ళకి. అక్కడ నేమ్ రాసుకుని వాళ్ళకు ఒక నంబర్ అలాట్ చేసి పని చేయడానికి పంపించేవాళ్ళు లోపల అడవుల్లోకి. ఇక్కడ ఈ దేశంలో జాగ్వర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. జాగ్వర్ని అయితే గాడ్ లాగా ట్రీట్ చేస్తారు ఇక్కడ పీపుల్. మరియు ఇది ఇప్పుడు వచ్చిన ట్రెడిషన్ కాదు, మాయన్ సివిలైజేషన్ నుండి వచ్చిన పద్ధతి. మెక్సికో దేశంలో చెట్టుముళ్ళు వాళ్ళకి బీచ్ లేదు, ఇప్పుడు ఈ బెలీజ్ సిటీ వాళ్ళకు కూడా బీచ్ లేదు. చూడండి ఇంత అందమైన అద్భుతమైన సీ షోర్ని పెట్టుకున్నారు. పాపం ఇక్కడ కరెక్ట్గా ప్రాపర్గా స్విమ్ చేయడానికి లేదు, ఎందుకంటే వీళ్ళందరూ సముద్రంలోకి వెళ్తారుగా. చాలా వరకు వీళ్ళకి ఈతలు వస్తాయి కూడా. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ దేశంలో ఎక్కువగా రివర్స్ ఉంటాయని చెప్పి. ఆ రివర్స్లో మొసళ్ళు ఉంటాయి అంట చాలా వరకు. ఆ మొసళ్ళతోనే మనుషులు కూడా జీవనం సాగించేస్తారని చెప్తున్నారు. భయపడాల్సిన పని లేదని కాదు, నైట్ టైం అయితే స్విమ్మింగ్ అస్సలు చేయకూడదంట రివర్స్లోకి.
మార్నింగ్ కూడా ఎంతో గుండె ధైర్యం ఉంటేనే చేయాలి. ఎందుకు ముసలి ఎప్పుడు అటాక్ చేస్తుందో మనకి తెలియదు కదా. నేను ఇప్పుడు రివర్స్ మా హోటల్ ముందు కూడా మనం ఒక రివర్ చూసుకున్నాం కదా, ఆ రివర్లో కూడా ముసళ్ళు ఉంటాయి. ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి చూడండి, లగ్జరీ రెస్టారెంట్స్. యూరోప్లో ఉన్నట్లు, ఏదో ఆస్ట్రేలియాలో ఉన్నట్లు ఎట్లాగా చెట్టు పాకించారో చూడండి. భలే ఉంది కదా, అసలు బ్యూటిఫుల్గా ఉంది రెస్టారెంట్. ఎక్కడ చూసినా కూడా ఈ వుడెన్ హౌసెస్ బాగా కనబడుతున్నాయి. సేమ్ ఇంతకుముందు ఇండోనేషియా వెళ్ళినప్పుడు కూడా మనం చూసుకున్నాం, కొరవాయి తెగ దగ్గర చూడండి ఎట్లా ఉన్నాయో, పైన కట్టుకొని సేమ్ బ్రిటిష్ లాంటి కట్టడాలు. ఇదైతే భలే ఉంది చూడండి. ఇల్లు పూర్తిగా కూల్చేశారు, కానీ బాత్రూమ్ ఒక్కటే మెట్లు మట్టికి దాన్ని అట్లాగే ఉంచారు. భలే ఉంది కదా. ఈ స్కూల్కి కనీసం 200 సంవత్సరాల చరిత్ర ఉంది. 1828లో దీన్ని నిర్మించారంట. కాలం జరిగే కొద్దికి రినోవేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బిల్డింగ్ ఏర్పడింది ఇక్కడ. అప్పటి నుండి ఇక్కడ చదువుకుంటున్నారు ఈ స్కూల్లో. క్వీన్ స్ట్రీట్ బ్యాప్టిస్ట్ ప్రైమరీ స్కూల్ అంట ఇది. మనకి ఇవాళ లక్ బాగాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఇప్పటికి కూడా గుర్రపు బళ్ళు మీద తిరుగుతూ నివసిస్తున్నారు. వాళ్ళకి కార్లు, వెహికల్ ఎలాంటివి ఉండవు. ఇక్కడ ఇండియన్ వెడ్డింగ్స్ కూడా చాలా జరుగుతాయి. ఎందుకంటే ఉన్నారు కదా మన భారతీయులు, ఇప్పటికి కూడా హిందూ కల్చర్ మెయింటైన్ చేస్తున్నారు. దివాళీ ఫెస్టివల్ కూడా ఇక్కడ చాలా బాగా జరుపుతారంట. తక్కువ మంది ఉన్నా కూడా, కేవలం 4,20,000 మందిలో 4% ఉన్నా కూడా. ఈ దేశంలో ఇంతమంది మల్టీ కల్చర్ పీపుల్ నివసిస్తున్నారు కదా, ఎలక్షన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేదు, ఎలాంటి కూపు కూడా జరగలేదు ఇక్కడ. మరియు ఇక్కడ మిలిటరీ కూడా లేదు, ఓన్లీ డిఫెన్స్. ఎవరైనా వీళ్ళ మీదకి వస్తే డిఫెన్స్ చేయడానికి మట్టుకి కొంతమంది ఉన్నారంట ఆ 4,20,000 మందిలో. నేను వీళ్ళ జాతీయ పతాకం చూపించాలని ప్రయత్నిస్తున్నాను, ఎక్కడా కనపడట్లేదు. ఇక్కడ చూస్తే పోలీస్ స్టేషన్ ఉంది, ఇదిగోండి. ఈ పోలీస్ స్టేషన్ ముందు వీళ్ళ నేషనల్ ఫ్లాగ్ ఉంది. ఆ నేషనల్ ఫ్లాగ్ క్లియర్గా చూపించాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి పీస్ఫుల్గా అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ చాలా రకాల పార్టీ ఉండొచ్చు. వాళ్ళల్లో ఒక పార్టీ ఆఫీస్ ఇది. పీపుల్స్ యునైటెడ్ పార్టీ హెడ్ క్వార్టర్స్ అంట. బెలీజ్ టైమ్స్ ప్రెస్ అని చెప్పి రాసుంది. అలాగే వాళ్ళ ఫ్లాగ్ కూడా చూడొచ్చు, బ్లూ అండ్ వైట్. ఇక్కడ చూడండి, ఆ పార్టీకి సంబంధించిన మెయిన్ లీడర్స్ అనుకుంటా వీళ్ళు. ఆ లెఫ్ట్ సైడ్లో అతన్ని చూస్తుంటే మన భారత సంతతి చెందిన అతనిలాగా ఉన్నాడు. ఆ కళ్ళజోడు, హెయిర్, బ్లాక్ హెయిర్. పార్టీ ఆఫీస్కి ఆనుకునే ఉంది. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ బాక్స్ అని చెప్పి చూడండి. ఎవరైనా పోస్ట్ వెయ్యాలి అని అనుకుంటే ఇక్కడికి వచ్చి వీక్ డేస్లో చూడండి, ఎవరికి వాళ్ళ డోర్ నెంబర్కి బాక్స్ ఉన్నట్టుంది. ఆ బాక్స్లో లెటర్స్ అయినా రావచ్చు, లేకపోతే లెటర్స్ పెట్టచ్చు. భలే ఉంది కదా. ఈ బెలీజ్ సిటీలో ఉండే వాళ్ళందరికీ ఒక పోస్టల్ బాక్స్ ఉంది మంచిగా. ఇందాక చెప్పాను కదా, చాలామంది రోడ్డు మీద హోమ్లెస్ పీపుల్ ఉంటారని చెప్పి. ఇదిగోండి ఇలాగా పడుకొని ఉంటారు చూడండి. ఎవరో ఇక్కడ లోకల్ పీపుల్ అనుకుంటా, తనకి రగ్గు హెల్ప్ చేశారు చలి పుట్టకుండా ఉండటానికి, అలాగే దోమల నుండి కాపాడుకోవడానికి తనను తాను. ఒకప్పుడు సముద్ర దొంగలు ఉంటారు కదా, పైరేట్స్, వాళ్ళకి ఈ దేశం హోమ్ అంట, అడ్డా లాంటిది. బ్రిటిష్ రాకముందు అది. అప్పుడులో ఇక స్పానిష్ వాళ్ళ మీద ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ పైరేట్స్ వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ నుండి దోచుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు అనుకుంటా. మొత్తం మారిపోయేది చూడండి. గత 400 సంవత్సరాల్లో ఎంత చరిత్ర మారిపోయిందో. సేమ్ మన భారతదేశం కూడా అంతే. ఒక ట్రేడ్ అని కోసం వచ్చి పూర్తిగా దేశాన్ని ఆక్రమించుకున్నారంటే చూడండి. మెయిన్ నేను బిలీవ్ చేస్తుంది మన దేశంలో ఐకమత్యం ఉండకపోవటం అని చెప్పి, యునైటెడ్గా ఉండకపోవటం. పీపుల్ యూనిటీ లేదు, ఒకరినొకరు బ్యాక్ స్టాప్ చేసుకోవటం. ఇది గత 100 సంవత్సరాల నుండి నడుస్తున్నది. అందుకనే వేరే వాళ్ళు చాలా ఈజీగా మన మీద ఆధిపత్యం చేయగలుగుతున్నారు. మొత్తం ఆక్యుపై చేసి రూల్ చేశారు. అది ఫస్టే ఉండుంటే, వాళ్ళని ఫస్టే తరిమి కొట్టుంటే అసలు ఎంతమంది గొప్ప గొప్ప మనుషుల్ని మనం కోల్పోయే వాళ్ళమే కాదు. రూమ్కి వచ్చేసాం. మా బట్టలు చక్కగా రెడీ అయిపోయి వాష్ చేసి పెట్టేశారు. 2000 రూపీస్ ఛార్జ్ చేశారు. అట్లాగే ఇక్కడ హోటల్లో, ఎందుకంటే ఇది ఒక క్రిస్టియానిటీ కంట్రీ కాబట్టి, క్రిస్టియన్ మెజారిటీ ఉంటుంది కాబట్టి లోపల మేము ఇది చూసాము. ఇదిగోండి హోలీ బైబుల్ ఉంది.
మన బోని ఇంతకుముందు సౌదీ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు హోటల్స్లో ఖురాన్ చూశాడంట. ప్రే పన్నది మ్యాట్, ప్రే చేయడానికి మ్యాట్ కూడా ఉంటుందంట లోపల ఎవ్రీ హోటల్లో రూమ్లో. ఈ దేశం గురించి చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం. ఈ మొదటి రోజు చాలా విచిత్రం అనిపించింది. మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. నా ప్రయాణం నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.